ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఈ నెల 17వ తేదీ నుంచి, అంటే ఈ సెప్టెంబర్ మాసంలో 17 నుంచి కన్యారాశిలోకి రవి, 14వ తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు. వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది. బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది, ఆ రెండూ కలిపి మంచి యోగం అంటారు కదా, ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి మీకు అష్టమంలో బుధాదిత్య యోగము, రాశిలో గ్రహణం పడబోతుంది. కాబట్టి గ్రహణ ప్రభావం ముఖ్యంగా మీరు ఏవైతే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయంలో కొంచెం ఎక్కువగా ఇమాజినేషన్స్, ఏదో జరిగిపోతుందనే భయాల నుంచి దూరంగా ఉండాలి. అయితే ఇక్కడ మనకి అష్టమంలో ఎప్పుడైతే బుధాదిత్య యోగం ఏర్పడుతుందో ఇది సెకండ్ సంతానానికి, అలాగే ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడానికి, బాగా అనుభవం ఉంది షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో, అటువంటి విషయాలలో బాగా కలిసి రావడానికి, అంటే అనుభవం ఉన్న వాళ్ళకి అందరికీ నేను చెప్పట్లేదు, చాలా మంది తెలియక వాళ్ళకి అనుభవం లేకుండా, యోగము లేకుండా షేర్ మార్కెట్ చేస్తూ ఉంటారు, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. లాంగ్ టర్మ్ షేర్స్కి అనుభవం ఉన్నట్లయితే ఇక్కడ యోగిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అప్పు చేసి ఇట్లాంటి పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే గ్రహణం 6th లార్డ్ వచ్చి రాశిలో ఉంటూ గ్రహణం పడుతుంది. 6 అంటే రుణరోగ శత్రు స్థానాలు. అప్పులు చేయడం వల్ల ఆ డబ్బులు ఇబ్బంది అయ్యి మళ్ళీ దానివల్ల మిత్రులు కూడా శత్రులు అవడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో ఇటువంటి తప్పిదం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. సకాలంలో ఇన్సూరెన్సెస్ కట్టడం వల్ల ఇన్సూరెన్సెస్ మిమ్మల్ని ఆదుకోవడం, అది ప్రైవేట్ అంటే ఏదైనా బిజినెస్ ఇన్సూరెన్స్ కావచ్చు, మీ పర్సనల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఎనీ ఇన్సూరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా వెహికల్ ఇన్సూరెన్సెస్ కావచ్చు, ఇటువంటివి మీకు బాగా తోడ్పడతాయి ఈ సమయంలో. అలాగే ఈ జాబ్ పరంగా, ఉద్యోగ పరంగా మార్పులు కూడా బలంగా చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ 10th లార్డ్ 9th ఉన్నాడు. అయితే ఈ గ్రహణ ప్రభావం నుంచి మీరు తప్పించుకోవాలి అంటే గ్రహణ సమయంలో చక్కగా మీరు ఓం రాజరాజేశ్వరి అయి నమ, ఓం దుర్గాయ నమ, ఈ 2 నామాలు రెగ్యులర్గా చేయండి. అయితే మీకు కూడా ఈ లగ్నంలో చంద్రరాహులు ఉండడం, సప్తమంలో రవికేతువులు ఉండడం, అలాగే 14వ తేదీ తర్వాత శుక్రకేతువులు ఉంటున్నారు. కాబట్టి నన్ను అడిగితే ఆ శుక్రకేతువులు సప్తమంలో మారే వరకు కుంభం వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అలాగే పార్ట్నర్షిప్తో ఎవరితోనైనా ల్యాండ్స్ కానీ, వాహనం కానీ, గృహం కానీ తీసుకోవడం కూడా పనికిరాదు అని చాలా స్పష్టంగా చూపిస్తుంది. మీరు ఎక్కువగా ఆదిత్య హృదయము, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. ఈ యొక్క రవిబుధులు కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చూసుకున్నట్లయితే, ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం, మనం ఆల్రెడీ 4-5 నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడే చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని. కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ క్లౌడ్ బస్టర్స్ అని, ఈ టోర్నడేస్ అని మనకి ఇట్లా తిరుగుతూ ఉంటాయి వాటర్ లాగా. అదేవిధంగా పగలే చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు, ఈ వరదలు, వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి 6వ స్థానంలో, అంటే మేషం నుంచి 6వ స్థానంలో సంచరిస్తారో, సహజంగా కన్యా రాశిలో సంచరిస్తుంటారో, ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో, ముఖ్యంగా భూమి, అపార్ట్మెంట్లు కాదు, అర్థం చేసుకోండి,
భూ విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది. ముఖ్యంగా 17వ తేదీ నుంచి రవి బుధులు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు. మరి కొంతమందికి బుధాదిత్య యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా, మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది, మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు. దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి. కొన్ని 20-30 యోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో. కానీ ఇదేమిటి గజకేసరి యోగం అన్నారు, బుధాదిత్య యోగం అన్నారు, అనపాస యోగం అన్నారు, సునఫ యోగం అన్నారు, శకట యోగం అన్నారు, ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా, నాకెందుకు ఫలితం రావట్లేదు, లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు, మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా. అంటే ఎలాగా అంటే, ఇక్కడ గురుమూలక ధన యోగం అని ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్లోకి వెళ్తే బాగుంటుంది. అలాగే బుధాదిత్య యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది. అలాంటప్పుడు మీరు మెడికల్ రంగాల్లోకి వెళ్తే ఉంటుంది. అంటే ఎలా అంటే, పలానా దగ్గర నిధి ఉందని తెలిసింది, ఇది ఉన్నంత మాత్రం మీకు రావాలని రూల్ లేదు. ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే నిధి వస్తుందో, లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో, అలాగే మీ యొక్క జన్మజాతకంలో కూడా ఏ యోగం ఉంది, అది ఏ ఫలితాలు ఇస్తుంది. అది కెరీర్ మూలంగా ఫలితం ఇస్తుందా, బిజినెస్ మూలంగా ఇస్తుందా, ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా, ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళ్తే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో, ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు అంటుంది. కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన నిర్ధన యోగం అయిపోతుంది. అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు. ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం వల్ల అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది, అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు. ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో, అందరికీ బిజినెస్ అచ్చిరాదని కాదు, అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టైం అవుతుంది. చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి యోగం ఉంది, అది ఎలా ఉంది, పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా. ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెరలో ఉంటుంది, స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే, ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యన అయితే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండేటువంటి దాన్ని యాక్టివ్ చేసుకోవాలి. అంటే ఆ 2 గ్రహాలు ముందు వెనుకున్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి. అలాగే మనకి చాలా మందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది. దానికి భక్తి శ్రద్ధలతో రోజు కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయే నమః అని చెప్పి మంత్రం కనుక చేసుకున్నట్లయితే 100% మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః చేసుకోవచ్చు. అప్పులున్నాయి ఓం అప్రనాయ నమః. ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది, అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, అది ఏమైనా పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా, ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నానా లేదా, నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నాను లేదా, ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు. శ్రీమాత్రే నమః.